ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అక్కల్కోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమః. స్వామివారి లీలల్లో శ్రీ దత్తావతారాలకు శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ షిరిడి సాయిబాబా ఇరువురు ఒక్కరే శ్రీ దత్తుని అవతారములని తెలుసుకుందాం. శ్రీ స్వామి సమర్థ తాను మహాసమాధి చెందబోతున్నారని కొందరు భక్తులకు ముందుగానే సూచనిస్తే భక్తులు స్వామివారి మాటకు తట్టుకోలేక దుఃఖించినప్పుడు శ్రీ స్వామి సమర్థ తన భక్తులతో, నా అవతారము షిరిడీలో ఉన్నది, అక్కడికి వెళుతూ ఉండండి, నేను లేని కొరత మీకు ఉండదు అని అన్నారు. శ్రీ స్వామి సమర్థ నా అవతారము అని అంటలో వారు దత్తస్వరూపులను గుర్తు చేస్తూ మరి ఒక దత్తావతారము షిరిడీలో ఉన్నదని చెప్పారు. శ్రీ దత్తుని అవతారములు ఒకే కాలంలో వేరు రూపాలలో వేరు నామాలతో వేరు చోట్ల అవతరించి ఉన్నారని గ్రహించాలి. శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ సాయినాథుడి ఇరువురు ఒక్కరే, సాక్షాత్తు దత్తస్వరూపులే అని రుజువు చేయుటకు కొన్ని నిదర్శనాలు చూద్దాము. శ్రీ స్వామి సమర్థకు ఇద్దరికి తల్లిదండ్రులు ఎవరో తెలీదు. మహారాష్ట్రలో కనిపించారు. శ్రీ దత్తుని అవతారము. అక్కలకోట నివాసి. 1856 సంవత్సరంన అక్కలకోటలో దర్శనమిచ్చారు శ్రీ స్వామి సమర్థ. దానికంటే మునుపు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించారు. సమకాలికులు. ఖండోబా మందిరమున మొట్టమొదట కనిపించారు. పేరు, కులము, మతము తెలియదు. కేశవనారాయణ అనే భక్తునికి స్వామి సమర్థ తన అవతారము షిరిడీలో ఉన్నదని అక్కడికి వెళ్ళమని శ్రీ స్వామి ఆజ్ఞాపించారు. కృష్ణాజీ శ్రీ స్వామి సమాధి చెందిన తర్వాత అక్కలకోటకు పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రాత్రి స్వామి దర్శనమిచ్చి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకొని అన్నారు. బాబుసాహెబ్ జోగ్ శ్రీ స్వామి సమర్థులను పూజిస్తూ సేవించే భక్తుడు. స్వామి సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిని షిరిడీలో పూజిస్తూ హారతిస్తుండేవాడు. అతను శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ సాయినాథుడు ఇద్దరూ ఒక్కరేనని, శ్రీ దత్తుని రూపాలని తెలుసుకున్న నిదర్శనం కోసం ఎదురుచూస్తూ సాయి వద్ద ఉండేవారు. హరిశ్చంద్ర పితళే చిన్నతనమున తన తండ్రితో శ్రీ స్వామి సమర్థను దర్శించి వస్తుండగా శ్రీ స్వామి సమర్థ పితళే తండ్రికి 2 రూపాయలనిచ్చి పూజలో పెట్టి పూజించుకోమన్నారు. వారి తండ్రి గతించిన తర్వాత ఆ రూపాయలు పోయాయి. రోగంతో బాధపడుతున్న తన భక్తుడు ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నించగా శ్రీ స్వామి సమర్థ ఆ భక్తుడిని కాపాడి గత జన్మ పాపపుణ్యములను అనుభవించవలనని చెప్పి కళ్ళు తెరిపించాడు. ఎన్నో రోగాలను నయం చేశారు. తన మాటతో పంచభూతాలను తన స్వాధీనం నందించారు. శ్రద్ధ సబూరి కోరేవారు. స్నానం బలవంతంగా చేయించవలసిందే. బావిలో నీళ్లు తెప్పించారు. ఔదుంబర వృక్షం కింద ఉండేవారు. ధనానికి, ఆడంబరాలకు లొంగేవారు కాదు. కొందరు భక్తుల పూర్వజన్మ వృత్తాంతము ఎరిగి ఉన్నాడు. ఆత్మసాక్షాత్కారము కలిగించగలిగే సద్గురువు. అనేక దేవతల రూపాలను ప్రదర్శించి భక్తులకు చూపించారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో చెప్పారు. తమ ఆజ్ఞను భక్తులు ఉల్లంఘించు వారు కష్టాల పాలయ్యారు. 1878 సంవత్సరం మంగళవారంన మహాసమాధి చెందారు. సమాధి చెందిన పిదప కూడా స్వామి ఎన్నో నిదర్శనాలు భక్తులకు కలిగిస్తూ ఈనాటికి పలుకుతూనే ఉన్నారు. హారతి అంటే వారికి ఇష్టం. ఇవన్నీ కూడా స్వామి సమర్థ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా గురించి. వారికి వీరికి పోలిక చెప్తున్నారు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. బాబావారు కూడా మహారాష్ట్రలో కనిపించారు. శ్రీ దత్తుని అవతారము. షిరిడి నివాసి. సుమారు 1838 సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు. సమకాలికులు. ఖండోబా మందిరంలో కనిపించారు. పేరు, కులము, మతము తెలియదు. కేశవనాయకు షిరిడీకి వెళ్ళగా శ్రీ సాయి వారిని చూస్తూ, నీవు నీ కుమారుడు నా వద్దకు రావచ్చును అని అన్నాడు. కృష్ణాజీ స్వప్నంలో చెప్పిన విధంగా షిరిడీకి వెళ్ళగానే సాయిని దర్శించి తిరిగి వెళ్తుండగా శ్రీ సాయి, అక్కలకోటలో ఏమున్నది, ఆ మహారాజ్ ఇక్కడే ఉన్నారు, వారు నేనే అని అన్నారు. ఒకసారి బాబుసాహెబ్ జోగు సాయికి హారతి ఇవ్వకుండా పరీక్షిస్తూ కూర్చుండగా హఠాత్తుగా శ్రీ సాయి స్థానంలో శ్రీ స్వామి సమర్థులు ఆసీనులై ఉండుట చూసి వారిరువురు ఒక్కరే అని తెలుసుకున్నాడు. హరిశ్చంద్ర పితళే తన కొడుకుని షిరిడీకి తీసుకెళ్ళినప్పుడు బాబా పితళేతో, బావు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటుంది, ఇప్పుడు 3 రూపాయలనిస్తున్నాను, పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకొనుము అని అన్నారు. గోపాలనారాయణ అంబాడేకర్ అనే సాయి భక్తుడు నిరుద్యోగి సమస్యతో ప్రాణత్యాగం చేయవలనని ప్రయత్నించగా శ్రీ సాయి తన భక్తులకు సగుణమేర్ నాయక్ ద్వారా అంబాడేకర్ను రక్షించి
అక్కలకోట్కర్ మహారాజు గారి జీవిత చరిత్ర పుస్తకమును చదవమని ఆజ్ఞాపించగా పుస్తకం తెరిచినంతనే రోగబాధతో నిరాశ చెందిన భక్తుడి ఆత్మహత్యా ప్రయత్నమును తప్పించిన శ్రీ స్వామి సమర్థలీల వచ్చెను. ఎన్నో రోగములను నయం చేసెను. తన మాటతో పంచభూతాలను స్వాధీనమునందుంచెను. శ్రద్ధ సబూరి కోరేవారు. స్నానము 3-4 రోజులకు ఒక్కసారి చేసేవారు. బావిలో నీరు తెప్పించారు. వేప చెట్టు క్రింద ఉండేవారు. ధనానికి ఆడంబరాలకు లొంగేవారు కాదు. కొందరు భక్తుల పూర్వజన్మ వృత్తాంతం ఎరింగి ఉన్నారు. ఆత్మసాక్షాత్కారము కలిగించగలిగే సద్గురువు. అనేక దేవతల రూపముల దర్శనము భక్తులకు చూపించారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో చెప్పారు. తమ ఆజ్ఞను భక్తులు ఉల్లంఘించినచో వారు కష్టాల పాలయ్యేవారు. 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా దేహత్యాగం గావించారు. సమాధి చెందిన పిదప ఎన్నో నిదర్శనాలు భక్తులకిస్తూ పిలిస్తే ఈనాటికి పలుకుతూనే ఉన్నారు. హారతి అంటే బాబావారికి ఇష్టం. స్వామి సమర్థకు బాబావారికి ఉన్న పోలికలండి, కలిసిన పోలికలు. ఇక కలియుగంలో దత్తావతారాల గురించి తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన దత్తక్షేత్రాలు మరియు కలియుగంలో శ్రీ దత్తుని అవతారాలు 6 కలవని, అందులో మొదటి 3 అవతారములకు శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి మరియు శ్రీ మాణిక్య ప్రభులను గురించి, వారి అవతారముల గురించి, అవతారములకు గల కారణములు మరియు వారి సమాధి గురించి చెప్పబడింది. 5వ అధ్యాయం నుండి 49వ అధ్యాయం వరకు శ్రీ దత్తుని 4వ అవతారమగు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి లీలలను, మహాత్ములను సమాధి గురించి చెప్పబడింది. ఈ అధ్యాయంలో శ్రీ దత్తుని 5వ అవతారమగు షిరిడి సాయిబాబా మరియు 6వ అవతారమగు శ్రీ గజానన్ మహారాజుల జననం గురించి మరియు సమాధి గురించి చెప్పబడింది. 5వ అవతారమగు షిరిడి సాయిబాబా వారు సుమారు 16వ ఏట షిరిడీలో దర్శనమిచ్చి 3 సంవత్సరములు అచ్చటనే ఉండి తర్వాత అదృశ్యులయ్యారు. ఔరంగాబాద్ సమీపంలో తిరిగి కనిపించారు. చాంద్ పాటల్ పెళ్లి గుంపుతో 20 సంవత్సరముల ప్రాయంలో షిరిడీకి వచ్చారు. అప్పటి నుండి సుమారు 60 సంవత్సరాలు షిరిడీలోనే ఉన్నారు. దీనిని బట్టి సాయిబాబా వారు సుమారు 1838వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చునని భావన. వారి పుట్టు పూర్వోత్తరములు ఎవ్వరికీ తెలియవు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. ఏ పేరు లేని పరబ్రహ్మ స్వరూపులు. మొట్టమొదట చాంద్ పాటిలను పెళ్లి గుంపుతో షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా మందిరం వద్ద అందరితో పాటు బాబా టాంగా నుంచి దిగుచుండగా భక్త మహల్సాపతి ఆవో సాయి అని పిలవటం చేత సాయి అని అంటే పలికేవారు. శ్రీ సాయిబాబా వారి లీలలను, వారి మహత్యాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నా శ్రీ సాయి సచరిత్రము పఠించిన వారి గొప్పతనము గురించి తెలుస్తుంది. శ్రీ సాయిబాబా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన మంగళవారం నాడు విజయదశమి పర్వదినాన మధ్యాహ్నము 2:30 గంటలకు సమాధి చెందారు. తన భక్తుడైన తాత్యాకు వచ్చిన రోగమును తప్పించుటకై సాయిబాబా దేహత్యాగం చేశారు. నిజానికి సద్గురువు సాయికి మరణం లేదు. వారు అయోనిజ సంభవులు. ఒక నెపము చూపి తన భౌతిక శరీరము విడిచినట్లుగా చూపించారు. కానీ సాయి ఈనాటికి కూడా ఎందరో భక్తులకు సమాధానమిస్తూ సజీవంగా ఉన్నట్లు రుజువు చేశారు. ఇక 6వ అవతారముకు శ్రీ గజానన్ మహారాజు గురించి తెలుసుకుందాం. శ్రీ గజానన్ మహారాజు మహారాష్ట్రలోని సజ్జన్గఢలో 1860 సంవత్సరంలో జన్మించినట్లు కొందరు అభిప్రాయపడ్డారు. వీరి తల్లిదండ్రులు కులగోత్రాలు ఎవ్వరికీ తెలియదు. 1878 సంవత్సరం నుండి 1910 సంవత్సరం వరకు షేగావ్ క్షేత్రంలో ఉన్నారు. వీరు శ్రీ స్వామి సమర్థులు మరియు షిరిడి సాయిబాబా వారు ముగ్గురు సమకాలీకులు. దాదాపు ఒకే సంవత్సరంలో వేరువేరు చోట్ల నివసించారు. శ్రీ గజానన మహారాజు 23 ఫిబ్రవరి 1878న అకస్మాత్తుగా షేగావ్లో ప్రత్యక్షమయ్యారు. బయట పారవేసిన ఎంగిలి ఆకులు దగ్గర చేరి ఏదో ఒకదానిని వెతుకుతున్నట్లు ఆ ఎంగిలి ఆకులలోని ఎంగిలి తింటూ గజానన్ మహారాజు కనిపించారు. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. శ్రీ గజానన్ మహారాజు గారి గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే శ్రీ గజానన్ విజయ గ్రంథం అనే పుస్తకాన్ని చదివించో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంకా స్వామివారి సమాధి శ్రీ గజానన్ మహారాజు తన భక్తుడు పాటిల్తో కలిసి ఆషాఢ మాసంలో శ్రీ పాండురంగని దర్శనానికై పండరీపూర్కి వెళ్ళి ఆ పాండురంగనితో తన అవతార కార్యక్రమం పూర్తి అయిందని, తన నిజధామానికి చేరుకొనుటకు అనుజ్ఞ ఇవ్వమని పాండురంగని కోరారు.
తిరిగి షేగావ్ వచ్చి శ్రావణ మాసము గడిపి భాద్రపద మాసం వచ్చిన పిదప భక్తులతో గణేష చతుర్థి నాడు గణపతి విసర్జనానికి అంతా రండి, గణపతిని పూజించి నైవేద్యం సమర్పించి 2వ రోజున నిమజ్జనం చేయాలి, అదే రోజున నా ఈ దేహాన్ని విసర్జనం చేయండి అని చెప్పి శ్రీ గజానన్ మహారాజ్ భాద్రపద శుద్ధ పంచమి గురువారం నాడు వినాయక చవితి మర్నాడు సమాధి చెందారు. తమాషా ఏంటంటే గజానన్ మహారాజ్ శరీరం వదిలిన రోజు షిరిడీలోని శ్రీ సాయిబాబా వారు తన భక్తులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇట్లా అన్నారు, ఇక గజాననులు లేరు. బాబా పలికిన తర్వాత కొన్ని గంటలకు షేగావ్ నుంచి శ్రీ గజానన్ మహారాజ్ సమాధి చెందారని వార్త వచ్చింది. కావున యోగులందరూ ఒక్కరే, ఆ పరమగురువైన శ్రీ దత్తుని అవతారంలే అని గ్రహించి భక్తులు ఇన్ని దత్తుని అవతారములలో ఏ అవతారమో ఎవరికి గురి కలిగినదో ఆ అవతారాలలో శ్రద్ధాభక్తులతో నమ్ముకొని పూజించిన శ్రీ దత్తుని మిగిలిన అన్ని అవతారములకు పూజించినట్లే అవుతుంది. మానవులకు దేవుని రూపాలు నామాలు వేరుగా భావిస్తారు, కానీ ఆ పరమాత్మునికి ఆ భేదం లేదు. మన కోసమే వారు మన అభిరుచి కొరకు ఎన్నో అవతారాలు దాల్చి ఎన్నో నామాలు కలిగి తమ లీలలను ప్రదర్శింపజేశారు. నిజానికి పరమాత్ములంతా ఒక్కరే, నిరాకార రూపుడు, నామరూపాలు లేనివారు, అందరిలో ఉన్నవారు, అందరినీ రక్షించువారు. కావున సాధకులు ఏ దైవాన్ని లేదా ఏ సద్గురువుని నమ్ముకున్నారో ఆ గురువునే పరిపూర్ణంగా నమ్మి భక్తి శ్రద్ధలతో పూజించిన ఆ పరమగురువు అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఇక ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. లాస్ట్ అంటే అయిపోయింది, ఇదే చివరి అధ్యాయం. శ్రీ దత్తుని అవతారములకు వారు ప్రదర్శించిన లీలలకు చివర అనేది ఏమీ లేదు. అనంతమైన రూపాలు కలిగి ఎన్నో మహిమలను చూపే ఆ దత్తునికి ముగింపు ఉండదు. ఆ జగద్గురువు అవధూత, అవధూతలు లేని ఆ పరమగురువు యొక్క మహాత్యాన్ని బలవంతంగా తప్పక ఈ గ్రంథాన్ని ముగించాలి అని చివరి అధ్యాయంగా వ్రాయబడింది. ఆ సద్గురువు ఆది అంతములు లేనివారు. వారి లీలలను అనునిత్యము చదివి తెలుసుకున్న వారికి శ్రీ దత్తుని కృపా కటాక్షాలు కలుగుతాయి. శ్రీ దత్తుని కటాక్షం కంటే మరి ఒకటి ఏమున్నదని కోరవలను. అవధూతల చరిత్రలను చదువుట కంటే ఇంకేమి కోరిక కలిగి ఉంటుంది? శ్రీ దత్తుని అవతారములకు గురు పరంపరల చరిత్రము చదివిన చాలు. ప్రత్యేకంగా మరేమీ కోరికలు కోరనవసరం లేదు. శ్రీ దత్తుని చరితములు ఇప్పటి వరకు చదవని వారు ఆ దత్తుని 6 అవతారములకు శ్రీ పాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్, శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ గజానన్ మహారాజ్, వీరిలో ఏ ఒక్కరి చరితమునైనా చదవవలని ఆ దైవాన్ని ప్రార్థించి కోరవలను. వీరి చరితములను చదివినవారు ఎంతో పుణ్యాత్ములు, వారి జీవితము ధన్యము. కావున ప్రత్యేకమైన కోరికలు కోరకుండా శ్రీ దత్తుని గురించి కలియుగంలో వారి అవతారముల గురించి వారి చరిత్రలను గురించి భక్తి శ్రద్ధలతో తెలుసుకునవలనని కోరిక మాత్రమే కలిగి ఉండవలను. వారిని కొలిచిన జీవి వారి జీవితము ధన్యము. ఏ చరితమునైనా పారాయణం చేసిన వారికి ఏ కోరిక కోరరాదు. నమ్ముకొని చదివిన స్వామి అనుగ్రహము తప్పక ప్రాప్తిస్తుంది. ఆ విశ్వాసము ప్రతి సాధకుడు కలిగి ఉండాలి. అయినా దేహము అన్న భ్రాంతితో ఉన్నవారు, తమ కష్టాలను భరించలేని వారు ఇటువంటి గురుచరిత్రను చదివినచో వారు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానము, ధనము లేని వారికి ధనము, అనారోగ్యులకు ఆరోగ్యము, ఇలా ఏమి కోరుకున్నా అవి తప్పక నెరవేరుతాయి. శ్రీ స్వామి సమర్థుల ఆశీర్వచనములు తప్పక లభిస్తాయి. సర్వేజన సుఖినోభవంతు. జై శ్రీ స్వామి సమర్థ. ఈ రోజుతో శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర సంపూర్ణమైందండి. మరి దీనిని పారాయణ చేసిన నాకు, విన్న మీకు కూడా ఆ స్వామి సమర్థ, ఆ దత్తుని 6 అవతారాలు కూడా మనకి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్, సాయి శివాని భక్తి పాటలు. జై శ్రీ స్వామి సమర్థ. ఓం శ్రీ గురుభ్యో నమః.